తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అతని ఇంటిలో లేని సమయం లాక్ చేసింది గమనించి అక్కడ నేరం చేయడం జరుగుతుంది. ఆ నేరం మీద వెంటనే చిత్తూరు తాలూకా ఈస్ట్ ఇన్స్పెక్టర్ గారు రామచంద్ర వారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎస్ఐ పెనుమూరు శ్రీనివాసులు, అట్లాగే ఎస్ఐ ఎన్ఆర్పేట మణికంఠ రెడ్డి, తర్వాత చిత్తూరు తాలూకు సంబంధించిన ఎస్ఐలు ఇద్దరు అశోక్ కుమార్ నాయక్, ఏ వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో డిస్టిక్ క్రైమ్ పార్టీ దేవరావు రెడ్డి ఏఎస్ఐ గారు మరియు వాళ్ళ టీముతో 4 బృందాలు ఏర్పడిచి ఈ నేరాన్ని పరిశీలించి కంటిన్యూస్గా 4 టీమ్స్గా డివైడ్ అయ్యి అక్కడ జరిగిన నేరస్థలాన్ని పరిశీలించి దాన్ని వెంటనే డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ కంటిన్యూగా వాచ్ చేస్తూ, అట్లాగే చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డిడి ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు నేరాలు పట్టణంలో జరిగితే ప్రజలు ప్యానిక్కి గురవుతారు, వెంటనే డిటెక్ట్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా సూచనలు చేయడం అయింది. వారి ఆదేశాల మేరకు ఈ టీమును పర్యవేక్షిస్తూ ఈ క్రమంలో మనకు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిలు ఎవరు అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత వారిని ఈరోజు మాకున్న ఖచ్చితమైన సమాచారం ప్రకారం పెనుమూరు క్రాస్ వద్ద ఉదయం 10:30కి రామచంద్ర గారు, సిఐ రామచంద్ర ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో నమ్మే రామాంజనేయులు ధర్మవరం చెందిన అతను, అలాగే నూరుల్లా రేణిగుంట మండలం చెందిన అతను ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి ఎక్కడైతే దొంగతనం జరిగిందో 100 గ్రాములు బంగారు, 119.5 గ్రాములు వెండి, 1 లక్ష క్యాష్ ఎత్తుకోవడం జరిగింది. ఆ ప్రాపర్టీని అంతా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఆ సొత్తును రికవర్ చేసి వారు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నమ్మే రామాంజనేయ అతను ఇంతకుముందు 24 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అట్లాగే ప్రస్తుతం 2 కేసుల్లో కదిరి టౌన్లో జరిగిన 2 దొంగతనం కేసుల్లో దొరకకుండా పరారీలో ఉన్నాడు. ఆ 2 కేసుల్లో కానీ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది, అక్కడ కానీ చేసినాడని. అతన్ని ఈరోజు రికవర్ చేసి ఆ సొత్తునంతా అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని కోర్టులో హాజరుపరుస్తారు.